హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? మీలంతమందికి జనరేట్లు చేయడం చాలా ఈజీ. నాకైతే రాదు, కాకపోతే మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. బాగానే చేస్తున్నాను. కొంచెం స్లిట్స్ వస్తూ ఉంటాయి, బట్ దాని టిప్స్ కూడా తెలుసుకున్నాను. ఇప్పుడు ఓకే, పర్ఫెక్ట్ అని చెప్పను కానీ ఓకే. ప్రాసెస్కి వచ్చేటప్పటికి వేడి నీళ్ళు పెట్టుకోవాలి, తగినంత పిండి పెట్టుకోవాలి. ఆ పిండిలో ఈ వేడి నీళ్ళు వేస్తూ కలపాలన్నమాట. మరీ ఎక్కువ వేడిగా ఉంటే మామూలు స్పూన్తో కానీ అట్లా కడుతుకొని కలుపుకోవచ్చు. ఇలా చేసుకొని అంతా మనము చపాతీ పిండిలాగా గట్టిగా కలపన అవసరం లేదు, మెత్తగానే కలపాలి. కాకపోతే మొత్తం అంతా ఓకే అయిపోయినాక మన వ్రిస్ట్ ఉంటుంది కదా, మన అరచేయితో దాన్ని బాగా మదాయించాలన్నమాట. ఎంత బాగా నొక్కితే అంత బాగా వస్తుంది, విరక్కుండా రొట్టెతో వస్తుంది. ఇది ఫస్ట్ టిప్. సెకండ్ థింగ్, మనము జొన్నలు ఆడించేటప్పుడు కొన్ని మెంతులు ఒక 1 కేజీకి 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ మినపప్పు వేస్తే ఎక్కడ కూడా పగలదు, మ్యాక్సిమం పగలదు. చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ఒక జిడ్డు కన్సిస్టెన్సీ కూడా స్టిక్కీ నేచర్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీ అవుతుంది. ఆ రెండు కూడా హెల్త్కి మంచిది. కొంతమంది బియ్యం పిండి ఇస్తారు, అదంతా హెల్తీ కాదు కాబట్టి ఇదొక టిప్. అండ్ నెక్స్ట్ చూడండి, ఇలా కలుపుతూ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఒక్కొక్క డవ్ని తీసుకొని, ఒక్కొక్క ముద్దను తీసుకొని ఇలా కొడుతూ ఉండాలి. కొడుతున్నప్పుడు మనకు రొట్టె తిరుగుతూ ఉండాలన్నమాట. ఇలా రౌండ్ తిరిగితేనే అది పగలకుండా వస్తుంది. కార్నర్స్ చూడండి, అసలు పగలలేదు. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అంటే మా అత్తయ్య చేశారు, నేను చేయలేదు. నేను చేసింది కొంచెం కార్నర్స్ స్లిట్స్ వస్తాయి, బట్ బాగుంటాయి, పొంగుతాయి కూడా, చాలా బాగుంది. ఇదొకటి. అండ్ ఇలా మొత్తం రౌండ్ అయిపోయాక తీసే విధానం కూడా ఒకటి ఉంటుంది. ఇలా తీసి రౌండ్ తిప్పాలన్నమాట. ఎందుకంటే మనం పిండితో కొడుతూ ఉంటాం కదా, పిండి కొట్టిన సైడ్ ప్యాన్ పైన ఉండాలి, దానిపైన వాటర్ వేయాలి. వాటర్ ఎందుకు వేస్తామంటే పిండి హీట్ని తగిలితే అది మాడిపోతుంది కదా రొట్టె. సో వాటర్ వేస్తూ ఉన్నామనుకోండి, ఆ పిండి అంతా కొంచెం వెట్ అయిపోయి మాడకుండా ఉంటుంది. ఇది కొంచెం టైం టేకింగ్, చపాతీ అంత ఈజీగా అవ్వదు. మనం నీట్ చేసుకోవడం, ఈ డవ్ అంతా ప్రిపేర్ చేసుకోవడం ఈజీ, పిండి కలపడము. బట్ వేపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేపుకోవాలి. వాటర్ ఒక్క సైడే పెట్టాలన్నమాట. అది మంచిగా తిప్పుతూ ఉండాలి ఇలాగా ఆ వాటర్ని, అంటే ప్రతి చోట కూడా డ్రై అవ్వకుండా వెట్టగానే ఉండాలని చెప్పేసి అంతలోపు సెకండ్ రొట్టె కొట్టడం స్టార్ట్ చేసాము. నెక్స్ట్ అది తిప్పుకుంటే చూడండి, చపాతీకి వచ్చినట్టు బబుల్స్ వచ్చాయి. దీనికి ఇంకా ఆయిల్ కానీ ఇంకేది పెట్టరు, మీ అందరికీ తెలుసు. బట్ స్టిల్ చెప్పాలనిపించింది చెప్పాను. అయిపోయినాక కావాలంటే మనము డైరెక్ట్ పొయ్యి మీద కూడా కాల్చుకోవచ్చు అనమాట. చూడండి, పూరి చపాతీ ఎలా అయితే పుల్కాస్ పొంగుతాయి చూడండి, అంత బాగా పొంగిద్ది అనమాట. పొంగితే ఏంటంటే చపాతీ ఇది జవారీ రోటీ సాఫ్ట్గా ఉంటుంది, కొన్ని అవర్స్ వరకు కూడా గట్టిగా అవ్వదు. కొంతమంది మరీ పాపడ్లా చేస్తారు. అలా చేస్తే ఏంటంటే ఒక 1-2 అవర్స్కి వేడి తగ్గిన వెంటనే అది మరీ ఏమంటారు క్రిస్పీగా అయిపోతుంది. కొంతమందికి అలా ఇష్టం. అయితే కొంచెం లావుగానే చేస్తారు. ఇది బాగుంది. ఇది ఆల్మోస్ట్ నైట్ చేసింది మార్నింగ్ పట్టుకున్నా సరే మెత్తగానే ఉంది, వేడిగా అయితే అవ్వలేదు, గట్టిగా అయితే అవ్వలేదు. చూడండి, ఇవి రోటీస్. ఫస్ట్ ఇది కొంచెం గట్టిగా వచ్చింది, ఫస్ట్ కలపడం, తర్వాత నుంచి అన్నీ కూడా మెత్తగా వచ్చాయి. ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా బాగుంటాయి అండ్ హెల్తీ కూడా. నేను చేసింది తెల్లజొన్నలతో. పచ్చజొన్నలు ఇంకా మంచిదంటే హెల్త్కి, బట్ టేస్ట్ వైజ్ అయితే ఈ తెల్లజొన్నలే చాలా బాగుంటుంది. ఈ విధంగా మేమైతే జ్వారీ రొట్టి చేసుకున్నాను, నేనైతే నేర్చుకున్నాను. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.